హాయ్ మా ఈరోజు మనం ఫ్లవర్ ఈజీగా ఎలా డ్రా చేసుకోవాలి అనేది చూద్దాము. ఓకేనా? ఫస్ట్ చిన్న సర్కిల్ డ్రా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కొంత లెంత్ తీసుకొని ఈక్వల్ లెంత్ వచ్చేలాగా ఇలాగా వన్ మోర్ సర్కిల్ ఇలాగ డ్రా చేసుకోండి. ఈ పైన సర్కిల్ లైట్గా డ్రా చేసుకోండి, హెవీగా వద్దు. నేను మీకు కనిపించాలి కదా, సో అందుకోసమని కొంచెం డార్క్గా చేశాను. మీరు జస్ట్ లైట్గా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం పెటల్స్ షేప్ కోసం అన్నమాట ఈ సర్కిల్ ఇలాగా కర్వ్ షేప్స్ తీసుకోండి. ఓకేనా? సో మనం ఇది పైన సర్కిల్ ఎరేస్ చేసుకుందాము. ఈక్వల్ పెటల్స్ సైజ్ రావాలి కాబట్టి ఈ సర్కిల్ డ్రా చేసుకోమని చెప్పాను. లేదు డైరెక్ట్గా వచ్చేస్తుంది, ప్రాక్టీస్ చేశాను మేడం అంటే ఓకే, నో ప్రాబ్లం, డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఇక్కడ పెటల్స్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అందులో కూడా చిన్నవిగా ఇలా కర్వ్ షేప్స్ తీసుకోండి. ఓకే డన్. నెక్స్ట్ ఇక్కడ నుండి కర్వ్ లైన్ అండ్ వన్ మోర్ కర్వ్ లైన్, స్లాంటింగ్ లైన్. ఓకే, స్లాంటింగ్ లైన్ నుండి ఇన్సైడ్ అవుట్ సైడ్ షేప్స్. ఓకేనా? లీఫ్ పార్ట్కి ఓకే, ఇది చేసేసి దీనికి కలరింగ్ చేయండి నాన్న. మీకు నచ్చిన కలర్ వేయండి. స్టెమ్ అండ్ లీఫ్ మాత్రం గ్రీన్ కలర్. ఓకేనా? చేసి గ్రూప్లో పెట్టేయండి. ఓకే, కరెక్షన్స్ ఉంటే నేను చెప్తాను.